అలా నేను చేస్తాం. సమాజానికి మనం ఏమి ఇచ్చాము అనేది ఇంపార్టెంట్, సమాజం మనకి ఏమి ఇచ్చింది అనేది కాదు అనేది చెప్తూ ఉంటారు చాలామంది పెద్దలు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు. ఇచ్చేటువంటి దాంట్లో సంతృప్తి అనేది ఒకటి ఉంటుంది, దాన్ని గ్రహించాలని చెప్పి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు దైనందిన జీవితం కానీ ఆయన ఆహార నియమాలు కానీ ఇవన్నీ కూడా చాలా డిసిప్లిన్గా ఉంటాయి. ఆయన ఆ మాట అన్నారంటే ఆ స్టేజ్కి వెళ్ళాలి, ఆ స్టేజ్కి ఉండాలి అని అంటే చాలా టఫ్. జనరల్గా రాజకీయ నాయకులు మనం గెలిస్తే ఇమీడియట్గా మనం ప్రజాస్వామ్యం దూసేసుకోవచ్చు, కోట్లాది రూపాయలు సంపాదించుకోవచ్చు, ఇలాంటి భావనతో ఎక్కువ మంది ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ పూర్వకాలంలో సమాజ సేవ, ప్రజాసేవ కోసం మాత్రమే పొలిటీషియన్స్గా వచ్చేవాళ్ళు. కొన్ని సిద్ధాంతాలు, నైతికత వీటి మీద నడిచేవాళ్ళు. ఎవరైనా పేదలు వస్తే వాళ్ళకి సహాయం చేస్తే దాంట్లో సంతృప్తిని పొందేవాళ్ళు. కానీ ఇవాళ ఎవరైనా పేదవాళ్ళు వచ్చి నాకు ఈ బాధ ఉంది అని చెప్తే నాకేంటి అనేటువంటి ఆలోచనతో ఎక్కువ మంది రాజకీయ నాయకులు ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి చంద్రబాబు నాయుడు గారు గుంటూరులో ఆయన మాట్లాడారు. జీజీహెచ్ అంటే ప్రభుత్వ ఆసుపత్రి, అక్కడ ఒక జింకానా, కానూరి జింకానా అనేటువంటి దానికి శంకుస్థాపన చేసి ఆయన చెప్పారు, ఎవరికైనా మీరు సహాయం చేస్తే దాంట్లో ఉన్నటువంటి సంతృప్తి ఏదైతే ఉందో దాన్ని మనం కొలవలేము అని చెప్తున్నారు. ఈ భావన ఆయనకి ఎందుకు కలిగిందని అంటే ఆయన దైనందిన జీవితంలో ఉండేటువంటి డిసిప్లైను, ఆహార నియమాలు ఇవన్నీ ఆ భావనకి ఆయన తీసుకురావడానికి కారణం. ఇది ఆధ్యాత్మికవేత్తలను అడిగితే చెప్తారు. ఆధ్యాత్మికవేత్తలు అనేక మంది ఈ అనుభవాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నారు. మీరు కూడా ప్రజాసేవకులుగా మీరు మారండి. మీరు ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన, ఎంపీలు అయినంత మాత్రాన, మినిస్టర్లు అయినంత మాత్రాన మీకు 2 కొమ్ములు లేవు. మీరు ప్రజాసేవకులు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఇగో తగ్గించుకొని ప్రజాసేవకు, సమాజ అభివృద్ధికి పాటుపడండి అని చెప్పి అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది భిన్నం. చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వీళ్ళు వ్యవహరించేదానికి భిన్నమైనటువంటి వాతావరణం ఎక్కువ చోట్ల కనిపిస్తూ ఉంది. అది మారాలి అని చెప్పి కోరుకుంటూ ఒక ఉదాహరణ చెప్పారు. ఎన్ఆర్ఐలు మన వాళ్ళు అనేక మంది ఇతర దేశాల్లో ఉన్నారు. ప్రత్యేకించి గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకుని అమెరికాలో, ఇతర దేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి సహాయం అపారమైనటువంటి సహాయం. 100 కోట్లు పెట్టి ఇప్పుడు కానూరి జింకానా అనే దాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యారు. గతంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రులకి అనేకమైనటువంటి 100 కోట్ల విరాళాలు ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారు అని అంటే తాము చదువుకున్నటువంటి కాలేజ్, తాము ఉన్నటువంటి ప్రాంతం, దాన్ని డెవలప్ చేయాలి, దానికి సహాయం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన రావటం, ఈ సహాయం చేసి సంతృప్తి పడడం అనేది మన ఎన్ఆర్ఐలో ఒక మంచి లక్షణం. అందరూ కూడా సహాయం చేయడంలో సంతృప్తిని ఆస్వాదించాలి అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. ఆయన ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు, ఎన్ఆర్ఐని అప్రిషియేట్ చేశారు. మన వాళ్ళు యాక్చువల్గా ఎన్ఆర్ఐలు వేరే దేశాల్లో ఉన్నారు, చాలామంది ఉన్నారు, చాలా చోట్ల ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని అక్కడే స్థిరపడిపోయి ఇక్కడ సొంత గ్రామం గురించో, సొంత ప్రాంతం గురించో ఆలోచించాల్సిన అవసరం లేదు వాళ్ళకి. పైగా సహాయం చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకు చేస్తున్నారు సహాయం? అది మానసికమైనటువంటి బంధం. ఈ బంధాన్ని వాళ్ళు మరింత బలోపేతం చేసుకునేదానికి తమ సొంత గ్రామం కానీ, తమ సొంతానికి సంబంధించిన ప్రాంతం కానీ, లేదా తాము చదువుకున్నటువంటి కాలేజీలో లేదంటే స్కూల్స్ వాటిని అభివృద్ధి చేస్తే వచ్చేటువంటి సంతృప్తి ఏదైతే ఉందో అది మామూలుగా మాటల్లో చెప్తే ఎవరికి పెద్దగా అర్థం కాదు. అది సంతృప్తి పడేటువంటి వాళ్ళకే తెలుస్తుంది. ఆ స్టేజ్కి సమాజాన్ని తీసుకురావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. అందుకే ఎన్ఆర్ఐలను అప్రిషియేట్ చేస్తున్నారు. యాక్చువల్గా అక్కడ వాళ్ళు లగ్జరీ లైఫ్ గడపచ్చు, అసలు ఇటు తిరిగి చూడాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి. కానీ ఇటు తిరిగి చూస్తున్నారు అంటే సహాయం చేయడంలో వాళ్ళకు ఉండేటువంటి సంతృప్తి. మన వాళ్ళు, మన ప్రాంతం, మన రాష్ట్రం, మన కాలేజీ, ఈ భావన ఏదైతే ఉందో
అది సహాయం చేయడానికి, ఆలోచన కలిగించడానికి సహాయపడుతుంది. అది ఇచ్చేటువంటి సంతృప్తి అపారం అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. సో ఈ సందర్భంగా ఆయన P4 అనేటువంటి దాన్ని కూడా పరిచయం చేశారు. యాక్చువల్గా P4 పాలసీ అనేది తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. P4 అంటే ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పీపుల్ పార్ట్నర్షిప్, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఇంతకుముందు PPP మోడ్ అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేశారు. ఇప్పుడు PPP మోడ్, ప్రైవేట్ పబ్లిక్ పీపుల్స్ పార్టిసిపేషన్, P4, 4 Pలు. ఇది అట్టడుగు వర్గాలు అంటే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేసేటువంటి కార్యక్రమం. ఈ టాప్లో ఉండేటువంటి 10% పీపుల్ ఎవరైతే ఉన్నారో, అడుగున 20% పీపుల్ వాళ్ళని అప్లిఫ్ట్ చేసి పేదరికం నుంచి పైకి తీసుకొచ్చిన కార్యక్రమం చెయ్యండి అని చెప్పి ఒక పిలుపిచ్చారు. దానికి ఎన్ఆర్ఐలు అనేక మంది ముందుకొచ్చి అడాప్ట్ చేసుకున్నారు నిరుపేద ఫ్యామిలీని. వాళ్ళని చదివించడం, వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు సమాజంలో ఉండేటువంటి అంతరాలని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. పేదరిక నిర్మూలన కోసం ఆయన అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు. దాంట్లో ఒకటే P4. ఆ P4ని ఎన్ఆర్ఐలకు పరిచయం చేశారు. ఎన్ఆర్ఐలు దాని మీద అట్రాక్ట్ అయ్యారు. ఆల్రెడీ ఇప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైం రాబోయేటువంటి 10 yearsలో విజయవాడ, గుంటూరు, అమరావతి, ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక పెద్ద అంతర్జాతీయ సిటీ ఏర్పడబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ఎన్ఆర్ఐలకి చెప్పడం జరిగింది. కేవలం 10 సంవత్సరాల్లో ఒక సైబర్ సిటీ, ఒక హైదరాబాద్, ఒక బెంగళూరు, ఒక ముంబై, వీటన్నిటిని మించి ప్రపంచంలోనే ఒక మంచి గ్రీన్ సిటీగా అవతరించబోతుంది. గుంటూరు, విజయవాడ, అమరావతి 3 కలవబోతున్నాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. టోటల్గా అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ఎన్ఆర్ఐల గురించి ఆయన చెప్పినటువంటి మాటలు, చేసిన ప్రసంగం గురించి తెలుగు జాతి ఖ్యాతి, తెలుగు జాతి ఆత్మగౌరవం అంటూ ఎన్టీ రామారావు గారు వెలుగెత్తి చాటితే, తెలుగువాడి ఆత్మవిశ్వాసం అంటూ చంద్రబాబు నాయుడు గారు వెలుగెత్తి చాటుతూ ఉంటారు. అందుకే తెలుగు జాతి ఖ్యాతి అనేది. అమరావతి కొంతమంది 100 ఎకరాలు తీసుకొని సచివాలయం కట్టొచ్చు అంటున్నారు, లేకపోతే మున్సిపల్ భవనంలో సెక్రటరియట్ పెట్టచ్చు కదా అని అంటారు. అలా కూడా చేయొచ్చు. కానీ జాతికి గుర్తింపు ఉండాలన్నా అన్ని ప్రాంతాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలన్నా ఒక విశ్వనగరం అవసరం. అందుకే అమరావతి విశ్వనగరం చేస్తున్నానని చెప్పి చెప్తున్నాడు. తమిళనాడుకు చెన్నై, కర్ణాటక బెంగళూరు, తెలంగాణకు హైదరాబాద్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు ఒక విశ్వనగరం అవసరం. ఏపీ రాజధాని ఒక చిన్న నగరంగా వదిలేస్తే ఆర్థిక వ్యవస్థలో వెనకబడతామన్న ఉద్దేశంతోనే హైదరాబాద్ కంటే మెరుగైనటువంటి నగరం నిర్మించాలని అమరావతికి శ్రీకారం చుట్టామని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. సో ఇప్పుడు అర్థమవుతుంది కదా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. చాలా మంది అంటుంటారు ఉన్నటువంటి భవనాల్లోనే సర్దుకోవచ్చు కదా అని చెప్పి. ఉన్నటువంటి దాంట్లోనే సర్దుకోవచ్చు అనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు అక్కడే ఉంటారు. అలా కాకుండా ఎవరైతే కలలు కానీ ఆ కళలను సాకారం చేసుకుంటారో వాళ్ళే అత్యున్నత స్థానానికి చేరతారని చెప్పి సైకాలజిస్టులు చెప్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు అదే చెప్పారు. మనకు ఉన్న దాంట్లో అది చాలా అనుకుంటే మనం వెనకబడిపోతాం. అందుకే విశ్వనగరంగా అమరావతిని తీర్చిదిద్దడానికి నేను ప్రయత్నం చేస్తున్నానని చెప్పి చెప్పారు. సో అమరావతి భవిష్యత్తు నగరం, ఇలాంటి నగరాలు మరిన్ని దేశంలో రావాలని ఆర్థిక సర్వేలో స్పష్టంగా చెప్పారని చెప్పి గుర్తు చేశారు ఆయన. గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకొని అమెరికాలో నివసిస్తున్న ఎన్ఆర్ఐ వైద్యులు 100 కోట్లు విరాళంగా సేకరించి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జీజీహెచ్లో నూతనంగా నిర్మించిన కానూరి జింకానా మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్ఆర్ఐ వైద్యులు, దాతలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వాళ్ళని ఉద్దేశించి ప్రసంగించారు. సో ఇది ఆయన ప్రసంగం అంతా. దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే అమరావతి, గుంటూరు, విజయవాడ, మంగళగిరి కార్పొరేషన్లన్నీ కలవబోతున్నాయని చెప్తున్నారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు గుంటూరు, విజయవాడకు అవతల వస్తుంది. ఈ రోజున హైదరాబాద్లో 162 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు ఉంది. అమరావతికి 182 కిలోమీటర్లు ఉందని చెప్తున్నారు. అంటే హైదరాబాద్ కంటే ఎక్కువ. ఓఆర్ఆర్, ఐఆర్ఆర్ నేరుగా ఉండే రోడ్లు వస్తాయి. అన్ని సర్వీసులు డక్ట్లోనే ఉంటాయి. రోడ్లు కట్ చేసే పరిస్థితి ఉండదు. పర్యావరణ హిత నగరంగా మనం అభివృద్ధి చేయబోతున్నాం అంటారు. సో అమరావతి క్వాంటమ్ వ్యాలీగా మారబోతుంది అని చెప్పి మొత్తం చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎక్కువ తలసరి ఆదాయాన్ని ఇస్తుంది. హైదరాబాద్ కంటే మెరుగైన నగరం నిర్మించాలని అమరావతికి శ్రీకారం చుట్టాం. ఇది గ్రీన్ ఫీల్డ్ సిటీ.
అని చెప్పారు. నాలెడ్జ్ ఎకానమీగా మారబోతుంది. సైబర్ వ్యాలీ ఏ విధంగా ఉందో మనకి అమరావతిలో భారత్ వ్యాలీ రాబోతుంది. విద్యుత్తుకి అప్పుడు విద్యుత్ సంస్కరణలు ఇవన్నీ చెప్పారు. అలాగే మెడిసిన్, పర్సనల్ మెడిసిన్ ఎంతో దూరంలో లేదు. 1995లో ఐటీ ప్రమోట్ చేశాను. 99-2000లో బయోటెక్నాలజీ ప్రమోట్ చేశాను. టెక్నాలజీతో వైద్యాన్ని రోగి ఇంటి వద్దకు తీసుకెళ్లాలని సంజీవని ప్రాజెక్టు శ్రీకారం చుట్టామని చెప్పారు. సో బిల్ గేట్స్ ఫౌండేషన్. అలాగే కొత్తగా ఎయిర్ అంబులెన్స్లు. సో ఇదంతా కూడా ఆయన ఇచ్చినటువంటి ప్రసంగం ఇన్స్పిరేషన్గా ఎన్ఆర్ఐలకి చెప్పడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రసంగంలో ఎన్ఆర్ఐలు కొంత ఎలాగో అట్రాక్ట్ అవుతారు. సో అమరావతి అనేది రాబోయే రోజుల్లో హైదరాబాద్ని మించబోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి దాంట్లో మరి ఖచ్చితంగా అది సాకారం అయ్యే అవకాశం ఉందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.